श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। దృగ్దృశ్య వివేకం. గడిచిన సత్సంగంలో మనం 19వ శ్లోకం వరకు అర్థాన్ని చూశాము. ఈ గ్రంథకర్త ఆచార్యులు వారు 13వ శ్లోకములో మొదలుపెట్టి ఈరోజు రాబోయే 21వ శ్లోకం వరకు ఈ దృగ్దృశ్య వివేక పుస్తకమునందలి ముఖ్యమైన అంశము, ద సెంట్రల్ టీచింగ్ ఆఫ్ దిస్ దృగ్దృశ్య వివేక, దాన్ని ముగిస్తారు. ఏమిటి ముఖ్యమైనటువంటి ఉపదేశం? అజ్ఞానము చేత సత్య అనృతముల యొక్క కలయికను తెలుసుకోలేక అవివేకము చేత వాటిల్లో అసత్యమునే అనృతమునే చూస్తూ సత్యమును తెలుసుకోకుండా ఉండటమే సంసారము, దుఃఖము అని చెప్పి, కాబట్టి ఈ అజ్ఞానము చేత ఏర్పడినటువంటి అవివేకమును తొలగించుటకు వివేకమును ఉపయోగించి, అంటే జ్ఞానము చేత వివేకమును ఉపయోగించి ఈ సత్య అనృతములను విడదీసి చూసి దీన్ని దీనిగా దాన్ని దానిగా చూడాలి. ఇలా దీన్ని దీనిగా దాన్ని దానిగా చూడటాన్నే వివేకము అంటారు. అలా చెప్తూ వస్తూ 18, 19 శ్లోకాలలో 16, 17లో నుంచి మాయని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ అజ్ఞానమునకు కారణం ఏమిటి? ఈ అనృతమైనటువంటి నామరూప ప్రపంచము ఉన్నట్లుగా కనిపించుటకు కారణమేమిటి అని చెప్తే అది మాయ అన్నారు. ఆ మాయకు 2 శక్తులు ఉన్నాయి. ఒకటేమో విక్షేప శక్తి అని, అంటే అనేక రకములుగా ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటిది ఆ మాయ విక్షేపం. మొదట విక్షేపం అంటే అనేక రకాలుగా అది అలా వలవీసినట్లుగా చాలా చూపిస్తుంది, వెరైటీని చూపిస్తుంది, నావెలిటీని చూపిస్తుంది, బ్యూటీని చూపిస్తుంది. కానీ వాటి దేంట్లో కూడా స్టెబిలిటీ లేదనేటువంటిది తెలుసుకోనీయకుండా ఆవరణం చేస్తుంది. కాబట్టి మాయ యొక్క 2వ శక్తి ఏమిటంటే ఆవరణ శక్తి. సత్యమును కనపడనీయకుండా మూసేస్తుంది. దీనికి చాలా రకాలైనటువంటి ఉదాహరణలను చెప్పాం. కారు మబ్బులు పట్టినప్పుడు ఆకాశంలో ఆ మేఘముల చేత, మేఘములకు వెనక ఉన్నటువంటి ఆ సూర్యుడు, నిత్య నిరంతర ప్రకాశకుడైనటువంటి ఆ సూర్యుడిని చూడనీయకుండా, కనపడనీయకుండా ఈ మబ్బులు తత్కాలానికి మన కళ్ళ ముందుకు వచ్చి మూసేస్తున్నాయి. కానీ తత్కాలమునకు ఆ సూర్యుడిని కనపడనీయకుండా చేసినందువలన ఈ మేఘములు, సూర్యుడు లేకుండా పోతాడా? సూర్యుడి యొక్క వెలుతురు ఏమైనా తగ్గిందా? ఆయనకి ఏదైనా బాధ కలిగిందా అని ఆలోచిస్తే ఆ సూర్యుడికి ఏ బాధ కలగలేదు, ఏ మార్పు కలగలేదు. ఆయన యొక్క ప్రకాశము, వేడి, శక్తి ఏది కూడా తగ్గలేదు. అప్పుడు మేఘములు వచ్చినందువలన ఇలా కనపడుతున్నదని చెప్పి మన బుద్ధిలో మనకు తెలుసు అందరికీ. అలాగే ఇక్కడ అజ్ఞానము చేత నేను విచారణ చేయనందువలన, వివేకమును ఉపయోగించనందువలన నా యందు లోపలయు, ఇక్కడ ఆచార్యులు వారు మొదట
ఈ అవివేకం ఎక్కడంటే మన లోపల ముందు ఉన్నటువంటి సత్య అనృతములను కలిసి ఉన్నటు వాటిని తెలుసుకోలేకపోతున్నాం విడదీసి. అహంకారము సత్యమా? మన లోపలే కదా ఉంది అహంకారం. లేక నేను నేను అని చెప్పి నిత్యము స్ఫురిస్తున్నటువంటి శుద్ధ ఆత్మస్వరూపం సత్యమా? అంటే అక్కడ జీవ బ్రహ్మముల యొక్క కన్ఫ్యూషన్. నేను జీవుడినా లేక నేను నిజముగా బ్రహ్మమునా? బ్రహ్మం అంటే సాక్షి చైతన్యము, సచ్చిత్ ఆనందము, నిత్య ఏక సార వస్తు. కానీ అనృతం అంటే ఈ అహంకారము మనో బుద్ధి చిత్తముల చేత ఏర్పడినటువంటి ఒక ప్రతిబింబము మాత్రమే. ఈ అనాత్మ అంతాన్ని కూడా దృశ్యం అని చెప్పి ఈ పుస్తకం యొక్క పేరే అట్లా మొదలైంది. వాటన్నిటిని చూస్తున్నటువంటి, వాటన్నిటికి చైతన్యమునిస్తున్నటువంటి దృక్కును నేను అని చెప్పి లోపల నా బుద్ధి అందే నేనే విచారణ చేసి వివేకం చేత కనుగొనాలి, తెలుసుకోవాలి. అదే విధముగా బాహ్యము బయట కూడా కనిపిస్తున్నటువంటి నామరూప ప్రపంచము జగత్తు సత్యమా? ఈ నామరూప ప్రపంచమునకు కారణమైనటువంటి బ్రహ్మము సత్యమా? బ్రహ్మము సత్యము. అప్పుడు ఇక్కడ కూడా ఈ కనపడే వికారాలు ఇవన్నీ కూడా, భేదములన్నీ కూడా బయట నామరూపాలు మాయ చేత కనపడుతున్నవే కానీ అవి సత్యము కాదు, నిలకడ ఉన్నవి కాదు అని తెలుసుకొని బ్రహ్మమైనటువంటి పూర్ణ వస్తువులో ఆ మార్పు ఏమీ లేదు అని చెప్పి నా బ్రహ్మణి క్వచిత్. దేని చేతను కూడా, ఎంత కారణము చేత కూడా ఎప్పుడు నెవర్, క్వచిత్ అంటే ఆ భేదము లేనే లేదు. ఎలా? బెస్ట్ ఉదాహరణ ఏంటి చెప్తున్నాం? ఆకాశములాగా. ఇలా 18-19 శ్లోకాల్లో చెప్పి, సో బయట జగత్ బ్రహ్మ భ్రాంతి నిర్మూలనం చేసుకోవాలి, లోపల అహంకారము బ్రహ్మము దాని యొక్క లేక జీవ బ్రహ్మముల యొక్క కన్ఫ్యూషన్ని తొలగించుకోవాలి. అప్పుడు లోపల ఉన్నది బ్రహ్మమే, బయట ఉన్నది బ్రహ్మమే అని కూడా తర్వాత మనం బ్రహ్మము ఏకమని కూడా తెలుసుకోవాలి. ఇలా వివరించిన తర్వాత ఇప్పుడు ఈ లోపల బయట అని చెప్తున్నాం. ఈ బయట కనిపించేటువంటిది కానీ లోపల కానీ ఏదైనా సరే ఈ మొత్తాన్ని కూడా 5గా విడదీసి 5 పేర్లతోటి 5 యొక్క కలయిక ఇది. భేల్పూరి లాగా 5 యొక్క కలయిక అని చెప్పి శాస్త్రంలో ప్రసిద్ధముగా చెప్పేటువంటి ఆ పదాలను ఉపయోగిస్తూ ఇప్పుడు 20 శ్లోకంలో చాలా ముఖ్యమైన శ్లోకం, చాలా ప్రసిద్ధమైన శ్లోకం. అందరు ఆచార్యులు దీన్ని అనేక సార్లు కోట్ చేస్తుండే శ్లోకం. చదువుతాం. అస్తి భాతి ప్రియం రూపం నామరూప్చేత్య పంచకం నామచేత్యంశ పంచకం ఆద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయం. అర్థం చూడండి, ఇక్కడ సింపుల్ గా చెప్తాను. మొదట ఒక 5 ఉన్నాయట. ఏమిటండి 5? చేతులు 5 వేళ్ళు ఉన్నాయి. చక్కగా ఉంది చెప్పడానికి, చూపించడానికి, వివరించడానికి. ఈ అరచేతిలో ఉన్న 5 వేళ్ళని చూపిస్తూనే వేదాంతం మొత్తం టీచ్ చేయొచ్చు. సరేనా? వేరే విధంగా ఇంకొకసారి ఏదో చెప్పుకుంటాను. ఈరోజు చూడండి, ఈ 5 ఒకటిట అస్తి అంటున్నారు, రెండోది భాతి అంటున్నారు, ఆ పదాలను వివరిస్తాను. మూడోది ప్రియము అంటున్నారు. ఈ 4 వచ్చేసి నామము, 5
రూపము. అస్తి భాతి ప్రియం నామ రూపం. చ ఇతి అంశ పంచకం. 5 అంశములు. ఇదండి. నేను అన్నాను ఇదే, జగత్ అన్నాను ఇదే, ఈశ్వరుడు అన్నాను ఇదే. ఈ 5 ఈ 5 వెష్టి లెవెల్లో ఉన్నప్పుడు జీవుడు జీవుడు అని ఇండివిజువాలిటీ, సమష్టి లెవెల్లో ఉన్నప్పుడు ప్రపంచం ప్రపంచం అని, అక్కడ దాన్ని పెద్దది సమష్టిని చూసి అది నేను సృష్టించలేదు కాబట్టి అది ఈశ్వరుడు అని 3 మాట్లాడుతుంటామా? 3 మాట్లాడుతున్నాం. ఈ మూడిటి యొక్క నిజమైన వాటి సారం ఏమిటంటే ఈ 5. సరేనా? ఇప్పుడు ఈ 3ట ఈ అస్థి భాతి ప్రియం ఈ 3 ఇవి బ్రహ్మముకు చెందినవి. నామము రూపము ఈ 2 జగత్తునకు చెందినవి. జగత్తునకు చెందినవి అలా విడదీశారు. సో మొదటి లైన్లో ఈ 5 ఏంటని చెప్పారు. రెండో లైన్లోనేమో ఈ 3ని ఒక జంటగా పెట్టుకో, ఈ 2ని ఒక జంటగా పెట్టుకో. ఇప్పుడే చెప్పేస్తాను. ఈ 3 మాత్రమే సత్యము, ఈ 2 అనృతము. అనృతమునకు శాస్త్రములో ఇచ్చే మరొక పదం మిథ్య. అర్థమైందా? సరే, ఇంకొక రకంగా ఏం చెప్పచ్చు? ఇది ఆత్మ, ఇది అనాత్మ, ఇది సత్యం, ఇది అనృతం. ఓకే, ఇది నిత్యం 3, 2 అనిత్యం. ఇది ఏకం. 3 ఉన్నట్లుగా ఉన్నాయి కానీ ఈ 3 ఒకటే, ఏకం అని చెప్తాం. ఇప్పుడు ఇక్కడ 2 కాదు, అనేకం ఉన్నాయి. ఇది 3గా ఉన్నా కూడా ఏకమే, ఇది 2గా ఉన్నా కూడా కోటానుకోటి ద్వైతం వస్తుంది అక్కడ. అసలు ఇది సారము, ఇది ఈ 2 అసారము. అర్థమైందా? ఇప్పుడు ఒక్కొక్క పదాన్ని మనం వివరించి చూడాలి. ఉపనిషత్తుల్లో, శాస్త్రములో సత్ చిత్ ఆనందమని ఏదైతే చెప్పబడిందో బ్రహ్మమునకు, పరమాత్మనకు లేక సత్యమునకు, దానిని సత్ చిత్ ఆనందం అని చెప్పబడుతుంది. కొన్ని ఉపనిషత్తుల్లో సత్యము, జ్ఞానము, అనంతము అని చెప్పబడింది. ఆ సత్యము, జ్ఞానం, అనంతము, ఆ సత్ చిత్ ఆనందమునే ఇక్కడిప్పుడు అస్థి ఆది ప్రియమని ఇంకా సింపుల్గా కొంచెం చట్టున అర్థమయ్యేట్లుగా బుద్ధికి ఈ పదాలు. అస్థి అంటే ఏమిటండి? అస్థి అంటే సంస్కృతంలో అస్ ధాతు నుంచి వచ్చింది. ఉన్నది, ఈజ్. ఇంగ్లీష్లో వాడుతుంటాం కదా, ఆ ఈజ్నెస్, ఉన్నది, ఉన్నది అనేది అస్థి. ఉంది. ఈ ఉన్నది అనేటువంటిది, అస్థి అనేటువంటిది బ్రహ్మం యొక్క స్వరూపము. అంటే ఏంటి? అప్పుడు ఈజ్ ఈజ్ ఈజ్, మీరు ఏ పదాన్నైనా ఇంగ్లీషో తెలుగు ఏదైనా సరే, బ్యాగ్ ఉన్నది, రుమాల ఉన్నది, క్లిప్ ఉన్నది, నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు, లైట్ ఉన్నది. చూడండి, అన్నీ ఉన్నవి 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 అన్నవి. సరే, ఇప్పుడు మరి ఉన్నది 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 అనేటువంటిది ఈజ్నెస్. ఇంగ్లీష్లో ఈజ్నెస్. ఇంగ్లీష్లో కొంచెం ఈజీగా అర్థమవుతుంది ఈ విషయం. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే నేను క్లిప్ చూపించానో మీకు ఏమంటాను? క్లిప్ ఈజ్ అంటాను. సపోజ్ ఈ క్లిప్
లేదంటే ఏం చెప్తాను? క్లిప్ ఈజ్ నాట్ దేర్. క్లిప్ ఈజ్ నాట్ దేర్. చూడండి, ఉన్నదన్నప్పుడు ఈజ్ అని చెప్తున్నాను, లేదని చెప్పేటప్పుడు కూడా ఈజ్ ఉపయోగిస్తున్నాను. క్లిప్ లేదనేది ఉన్నది. క్లిప్ ఈజ్ నాట్ దేర్. If it is not there, why you use the is? ఈజ్ అనేటువంటిది నెగేట్ చేయలేం. నెగేట్ చేస్తున్నట్టుగా లేదు అని చెప్తున్నా కూడా, ఇప్పుడు తెలుగులో అయితే లేదు అంటే ఏం చెప్తాం? సరిగ్గా చెప్పాలంటే కరెక్ట్ అయిన తెలుగు మాట్లాడి, తెలుసా? క్లిప్ ఉన్నది అనేది లేదు. ఇంగ్లీష్లో ఈజీగా ఉంది కదా. క్లిప్ ఉన్నది అనేది లేదు. కాబట్టి లేదు అనేది చెప్పటానికి కూడా ఉన్నది చెప్పే లేదంటున్నాం. అర్థమైందా? కొంచెం శ్రమముగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. కాబట్టి ఈ ఉన్నది 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 ఉన్నదనే దానికి పేరు అస్థి. మామూలుగా ఇంకొక తెలుగులో చెప్పాలంటే ఏమంటామంటే ఉనికి. ఉన్నదని దానికి ఏమంటాం? ఉనికి. ఎవరైనా మన ఊర్లలో పక్కింట్లో నుంచి చిన్న చిన్న ఏదో కావలసిన రోజుకి నెయ్యి అయిపోతుంది, ఉప్పు అయిపోతుంది, ఇంట్లో పప్పు ఉండదు, పరుపులు, కందిపప్పు. వెంటనే పక్కింట్లో నుంచి ఆ పిల్ల వస్తుంది కప్పు తీసుకొని, మా అమ్మగారు ఒక కప్పు ఉప్పు తీసుకురమ్మన్నారు. ఇలా చూపించుకుంటుంటాం కదా. ఇప్పుడు కాదు, సిటీల్లో ఈ ఫ్లాట్స్లో ఈ కథలు లేవు. చిన్నప్పుడు మన ఊర్లలో మన ఇళ్లలో అందరం చూసాం. అప్పుడు అట్లా ఇంటికి వచ్చి అడిగినప్పుడు, సపోజు ఈ వీళ్ళింట్లో కూడా లేదనుకోండి ఆ నెయ్యో ఉప్పు, ఇంట్లో ఉన్న ఆవిడ ఏమి చెప్తుంది? ఉప్పు నిండుకున్నది, ఉప్పు నిండుకున్నది, ఉన్నది లేదనేది చెప్పకూడదుట. చూసారా? అంటే మనకు వేదాంతం అనేటువంటిది ఏదో లౌకికమైనటువంటి సాధారణ వ్యవహార భాషలోని చెప్తున్నారు. లేదు అనేది వీలైనంత వరకు ఉపయోగించకూడదు. ఎందుకంటే సత్యం అనేటువంటిది ఉన్నది లేదని చెప్పేటువంటి వాడు నువ్వు ఉన్నావు. అసలు లేదు 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 అనేటువంటిది చెప్పడం అలవాటైపోతే నువ్వే లేకుండా పోతావు. అంటే సత్యమే లేదు అనేటువంటి భ్రాంతిలో పడిపోతావు. ఎప్పుడు కూడా లేదనే నెగిటివ్ పదానికి బదులుగా నిండుకున్నదని చెప్పమన్నారు. చూడండి, అదేంటి లేదని చెప్పడానికి నిండుకున్నదని చెప్పడం ఏంటి? చూసారా? అంటే ఈ ఉన్నదనే ఉనికి రూపంలో ఈ బ్రహ్మము, సత్యము ఉన్నది. దీన్ని మీరు నెగేట్ చేయనే లేరు. ఇప్పుడు నేను ఉన్నాను, ఎప్పుడు చిన్న పిల్లవాడిగా ఉన్నాను. ఆ చిన్న పిల్లవాడిగా ఉన్నటువంటి నా యొక్క చిన్న వయసులో 2 సంవత్సరాలు చిన్న పాపగా ఉన్నప్పుడు నా ఫోటోని తీసింది ఉన్నది నా దగ్గర. ఇప్పుడు నా మనవుడికి నేను ఆ ఫోటోని చూపిస్తే ఆ చిన్న మనవరాలు, తాత ఈ ఫోటో ఎవరు అని అడిగితే, ఈ ఫోటోలో ఈ పాప ఎవరు? తాత చెప్తాడు, తాతనైనా నేను చెప్తాను, ఆ ఫోటోలు ఉన్నది పాప ఎవరంటే ఈ తాతే ఆ పాప. ఇప్పుడు ఆ ఫోటో చూస్తున్నటువంటి పాపకు సందేహం వస్తుంది. తాత, నీ జుట్టంతా ఇట్లా ఉంది, నువ్వు ఇట్లా ఉన్నావు, పాప జుట్టు నల్లగా ఉంగరాలుగా ఇట్లా ఉంది, పాప ఎట్లా తాత అవుతుంది అని ఆ చూసే పాపకు తెలియదు.
అర్థం చేసుకోవడం కష్టం. కానీ ఆ ఫోటోని చూపించి ఇదో ఈ ఫోటోలో ఉన్న పాపే ఈ తాతనే ఆ పాప అని ఈ తాతగారికి బాగా కరెక్ట్‌గా ఖచ్చితంగా తెలుసు. ఎలా అంత గ్యారంటీగా ఖచ్చితంగా చెప్తున్నాడు? ఎందుకంటే మరి ఆ 2 అసలు పోలికే లేదుగా. ఏ రకంగా చూసినా పోలిక లేదుగా. సరే. లేపోతే ఒక 4, 5 రకాల ఫోటోలు. పాప ఫోటో, తర్వాత ఆడుకుంటున్నప్పుడు స్కూలుకి వెళుతున్నప్పుడు ఫోటో, తర్వాత కాలేజీకి వెళుతున్నప్పుడు ఫోటో, పెళ్లి ఫోటో. ఇవన్నీ అసలు సంబంధం లేకుండా ఉన్నాయి. ఒకదానికొకటి ఎన్నో మార్పులు. కానీ ఆ ఫోటోలన్నీ చూపిస్తున్న నేను, అవన్నీ నేనే అని తెలుసుకున్న నేను, నమ్మకంగా గ్యారంటీగా చెప్తాను. అప్పుడు నేనే ఉన్నాను. అక్కడ నేనే ఉన్నాను. అక్కడ నేనే ఉన్నాను. ఇప్పుడు నేనేగా ఉన్నాను తాతగా. మరి ఇన్ని మార్పులొచ్చినప్పుడు ఆ ఉన్నదనేటువంటి భావన మాత్రం మారలేదు చూసారా? అందుకనే మనందరికీ నేను ఉన్నాను అనే ఆ ఫీలింగు ఉంటూనే ఉన్నది. ఎవరికైనా ఎప్పుడైనా సందేహం వస్తుందండి? మీరున్నారా? అని తలుపు కొట్టి అడిగితే అక్కడ లోపల నుంచి ఉన్నాను వస్తున్నానంటాడు. కానీ నిజంగా మనకు అడిగితే మీరు ఉన్నారని మీకు ఎట్లా తెలుసు? ఏంటా పిచ్చి క్వెషన్? నేనున్నానని నాకు తెలుసు. ఎలా తెలుసని అడుగుతావేంటి? గిల్లి చూసుకోవాలా? గిచ్చి చూసుకోవాలా? లైట్ వేసి చూసుకోవాలా నేనున్నానని? ఎవరైనా చెప్పాలా? నువ్వున్నావు. ఎవరు చెప్పక్కర్లేదు. అప్పుడు స్వయం సిద్ధముగా నేను ఉన్నాను అని తెలుస్తూనే ఉన్నది. నేను ఉన్నానని నాకు తెలుసు. కాబట్టే ఐ అండ్ ఐ యామ్. అప్పుడు ఆ అస్థి ఉన్నానని నాకు తెలియాలి. ఉన్నానని ఎట్లా చెప్తున్నావు? ఉన్నానని నాకు తెలుసని. కాబట్టి మొదటి పాయింట్ అంటే అస్థి. ఏదైనా చెప్పండి. నామము రూపము మారిపోవచ్చు, కానీ ఉన్నాను. ఈ ప్లాస్టిక్ క్లిప్ ఇట్లా ఉండడానికి ముందు వేరే రూపంలో ఉంది. అంతకుముందు వేరే రూపంలో ఉంది. మీరిట్లా డీసైఫర్ చేస్తూ వెళితే చివరికి అన్నీ కూడా ఎక్కడికొస్తాయంటే చూడండి. ఇప్పుడు ఈ మట్టి కుండ ఉంది. ఈ మట్టి కుండని పగలగొట్టేస్తే ఏమైతుంది? మట్టి పొడిగా అవుతుంది. మట్టి పొడిని నీళ్ళలో కలిపేసేస్తే అది నీళ్లుగా అయిపోతుంది. ఆ నీళ్ళన్నీ భూమిలో పోసేస్తే భూమిగా గట్టిపడిపోతుంది. భూమంతా అసలు నీళ్ళలో ఉందిట. నీళ్ళన్నీ అగ్నిలో ఉన్నాయిట. అగ్ని అంతా వాయువులో ఉందిట. వాయువు అంతా ఆకాశంలో ఉందిట. ఆకాశమంతా నా మనస్సులో ఉందిట. ఆ మనస్సంతా బ్రహ్మములో ఉందిట. చూసారా? ఎవరండి ఉందిట అంటున్నారంటే ఉపనిషత్తు చెప్తుంది. కాబట్టి ఎక్కడ లేకుండా పోయింది? ఈ రూపంలో లేదు, ఆ రూపంలో ఉంది. ఇప్పుడు ఐస్ అండి, గట్టిగా ఐసు గడ్డ ఉంది. ఐసు గడ్డ కొంచెం సేపటి తర్వాత అదే నీళ్లుగా ఉంది. ఆ నీళ్ళే వేడెక్కో సూర్యుని యొక్క వెలుతురుకో ఆవిరైపోతున్నాయి. అప్పుడు చూడండి, మొదట కనపడింది బాగా గట్టిగా, తర్వాత కొంచెం లిక్విడ్గా కనపడింది, తర్వాత అసలు కంటికే కనపడలేదు, ఆవిరైపోయింది. కానీ ఉన్నదా లేదా? ఉన్నది. అప్పుడు మేఘాల్లాగా వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నీళ్లుగా ఉంది. అప్పుడు ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోలే. అప్పుడు ఎవరు ఎక్కడికి పోలేదు, ఏది ఎక్కడికి పోలేదు, అన్నీ ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. కానీ దేంట్లో ఉంటున్నాయి ఇవన్నీ? అణిగి ఉంటున్నాయి మాయాశక్తిలో. మాయాశక్తి ఎక్కడుంది? బ్రహ్మంలో ఉంది. నిద్ర ఎగ్జాంపుల్ చెప్పాం కదా, మర్చిపోకూడదు. అస్థి అర్థమైంది అనుకుంటాను కదా. దీన్ని నిరాకరించలేం.
అందుకనే ఒకడు అడిగాడు, వేర్ ఈజ్ ద గాడ్, హూ ఈజ్ ద గాడ్, హూ ఈజ్ గాడ్. 2 క్వశ్చన్లు కరెక్టే. వేర్ ఈజ్ గాడ్ అని అడిగితే ఆయన సమాధానం చెప్పాడు ఆ జ్ఞాని, వేర్ ఈజ్ నాట్, యూ షో మీ ఫస్ట్, దెన్ ఐ విల్ టెల్ వేర్ ఈజ్ హీ. యూ టెల్ వేర్ ఈజ్ నాట్. అలాగే ఈ ప్రశ్న వేశాడు, హూ ఈజ్ గాడ్. దెన్ దట్ మహాత్మా సెడ్, which is the God. Who is God? Which is the God, and isness is God. ఈ ఉన్నది అనేటువంటిది మనం ఏంటో చాలా తేలికగా లెక్క చేయకుండా గుర్తించకుండా వదిలేస్తుంటాం. అన్నీ ఉన్నాయి. నేను పుట్టడానికి ముందు అమ్మ పొట్టలో ఉన్నాను, అమ్మ పొట్టలోని ఒక కణముగా రావటానికి ముందు కూడా ఉన్నాను. కాబట్టి ఈ ఉన్నదనేటువంటిది సత్యము. కానీ ఆ ఉన్నదనే దాని చుట్టూ కనపడుతున్నటువంటి మార్పులు, నామరూపాలు అనృతం. అప్పుడు ఆ ఉన్నదనేటువంటిది గుర్తించాలి. ఎక్కడి నుంచి? నా దగ్గర నుంచి. నేను ఉన్నాను, నేను ఉన్నానని నాకు తెలుసు, అది తెలియాలి. ఇప్పుడు ఆ తెలిసేటువంటిది రెండోది భాతి. నేను ఉన్నానని చెప్పాలంటే నాకు తెలియాలి కదండి. ఉన్నవాడు తెలుసుకున్నవాడు చెప్తాడా ఉన్నానని, లేనివాడు తెలుసుకోనివాడు చెప్తాడా? మొదలు ఉన్నవాడు చెప్పాలి నేను ఉన్నానని, లేనివాడు చెప్పలేడుగా. సరే, ఉన్నవాడు నేను ఉన్నానని చెప్పాలంటే వాడికి తెలుసుండాలి నేను ఉన్నానని. అది ఎట్లా తెలిసింది? నేను ఉన్నాననే కాదు, నేను ఉన్నానని నాకు తెలుసు. అది మన అనుభవం. దాన్ని ఎవరు డినే చేయలేరు. మనము ఈ శరీరం, మనస్సు అనుకుని నేను బీదవాడిగా ఉన్నాను, నేను ధనవంతుడిగా ఉన్నాను, నేను అందంగా ఉన్నాను, నేను రోగస్తుడిగా ఉన్నాను, నేను ఫాదర్గా ఉన్నాను, లాయర్గా ఉన్నాను, డాక్టర్గా ఉన్నాను, బ్రాహ్మణునిగా ఉన్నాను, అదంతా వేరే. ఉన్నావుగా. ఆ ఉన్నావనేటువంటిది సత్యం. బ్రాహ్మణుడు, డాక్టరు, లాయరు ఇవనేటువంటివి కల్పించబడినవి. కాబట్టి ఉన్నానని ఉన్నవాడికి తెలుస్తుంది కానీ లేనివాడికి తెలియదు. సరే, ఉన్నాడు. ఆ తెలియటం అనేటువంటిది పేరు ఎరుక. ఆ ఎరుకను, ఆ చిత్తును ఇక్కడ భాతి అంటున్నారు. భాతి అంటే ఇది ప్రకాశిస్తున్నదో, షైన్ అవుతున్నదో. ఇప్పుడు అది షైన్ అవుతూనే ఉంటే కదండి మరి మిగతా వాటన్నిటిని షైన్ చేయగలదు. మొదట నేను ఉన్నానని నాకు తెలుసు. ఆ తర్వాత నా చుట్టూ ఉన్నటువంటి అన్నీ తెలుస్తున్నాయి. నా మనస్సు తెలుస్తున్నది, నా శరీరం తెలుస్తున్నది, నా సొంతం బంధం తెలుస్తున్నది, నా పొజిషన్స్ తెలుస్తున్నాయి, అన్నీ తెలుస్తున్నాయి. ఇప్పుడు నేను ఉన్నానని నాకు తెలిసిన తరువాత అప్పుడు ఆ తెలియటం అనేటువంటిది పేరు ఎరుకంటున్నామే, అది భాతి. భాతి అంటే ఎందుకు చెప్తున్నారంటే అది లైట్ టాప్. అందుకని దాన్ని జ్ఞానం అన్నారు, అందుకని దాన్ని కాన్షియస్నెస్ అన్నారు. అది ప్రకాశింపచేసుకుంటుంది, తనను తాను స్వయంగా ప్రకాశింపచేసుకుంటుంది. సూర్యుడు స్వయం ప్రకాశుడు. ఆ సూర్యుడిని ప్రకాశింపజేయటానికి మరొక టార్చ్ లైట్, క్యాండిల్ కావాలా? ఇప్పుడు నేను ఉన్నానని నాకు తెలుసు, దానికి ఏదైనా ప్రూఫ్ కావాలా ఏంటి? గవర్నమెంట్ వ్యవహారంలో బయట అన్ని ప్రూఫ్లు అడుగుతారు. నువ్వు ఆధారం ఉందా, ఇది నువ్వేనా? ఆ ఎల్ఐసి వాళ్ళు వీళ్ళు అక్కడ చచ్చిపోయాడంటే ప్రూఫ్లు అడుగుతారు అన్ని. సరే, బతికున్న వాడిని గురించి చెప్తున్నాం మనం. ఉన్నాను అనేటువంటిది దానికి ఏం ప్రూఫ్ అక్కర్లేదు, నాకు తెలుసు, ఇట్ ఈజ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్, సందేహం లేదు. ఆ తెలియటం అనేటువంటిది భాతి, దాన్నే కాన్షియస్నెస్ లేక చిత్ అంటారు చూడండి, లేక దాన్నే జ్ఞానం అంటారు.
ఎందుకు అంటున్నారు జ్ఞానమని? అది ఉన్నది కాబట్టి, అది జ్ఞాన స్వరూపంగా ఉన్నది కాబట్టి అన్నిటిని తెలుసుకుంటుంది. అన్నిటినంటే ఏంటి? మనస్సు ద్వారా ఇది తెలుసుకుంది, అది చదివింది. ఇప్పుడు మనస్సుకి కొన్ని తెలుస్తాయి, కొన్ని చదువుకున్నది కాబట్టి. ఎవరికి? ఆ శరీరంలో ఆ మనిషికున్న మనస్సుకి కొన్నే తెలుస్తున్నాయి. కానీ ఇంకొక మనిషిలో ఉన్నటువంటి, ఇంకొక శరీరంలో ఉన్నటువంటి ఆ మనస్సు, అది కొన్ని తెలుసుకుంది. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి మనస్సంతా నిజంగా మాట్లాడాలంటే ఒకటే యూనివర్సల్ మైండ్. అప్పుడు ఆ యూనివర్సల్ మైండ్ అక్కడక్కడక్కడక్కడ ఎక్కడున్నాను, దేంట్లో ఉన్నాను ఏదేదో తెలుసుకుంటది. కానీ ఆ మనస్సు పని చేయటానికి, తెలుసుకోవటానికి దానికెక్కడి నుంచి ఆ శక్తి వచ్చిందంటే, ఆత్మ అయినటువంటి బ్రహ్మము యొక్క కాన్షియస్‌నెస్ మనస్సు అప్పు తీసుకుంది. కాబట్టి జ్ఞానం అనేటువంటిది ఇక్కడ ఏమిటంటే, నాకు కంప్యూటర్ జ్ఞానం ఉంది, నాకు వంట చేసే జ్ఞానం ఉంది, నాకు ఈత కొట్టే జ్ఞానం, ఏదో ఒకటి జ్ఞానం అంటే అవి చెప్పట్లేదు మనం. అసలు అన్ని జ్ఞానములకు మూలమైనటువంటి జ్ఞానము, ఇప్పుడు నేను ఉన్నాననే జ్ఞానం ఉంది కాబట్టే కదండీ నాకు తెలుగు తెలుసు, నాకు తమిళం తెలియదు. నాకు తెలుగు తెలుసని నాకు తెలుసు. తమిళము తెలియదని కూడా నాకు తెలుసు. ఆ తెలుసు అనేది చూసారా? అక్కడ ఉన్నది అనేటువంటిది ఎంత సత్యమో, ఎప్పుడు అంతటా ఉందో, ఈ తెలుసు, తెలుసంటే ఎరుక. ఐ నో. ఐ నో దట్ ఐ నో దట్ ఐ నో. ఐ నో దట్ ఐ డోంట్ నో. తెలీదనేటువంటిది కూడా తెలుసు కాబట్టి, తెలుసు అనేది కూడా తెలుసు కాబట్టి, అది నిజమైన తెలివి, అజ్ఞానం. ఆ జ్ఞానమే తెలుసు, తెలుసు, తెలుసు. నేను నీరసంగా ఉన్నానని నాకు తెలుసు, నేను ఆనందంగా ఉన్నానని నాకు తెలుసు, నేను యాక్టివ్‌గా ఉన్నానని నాకు తెలుసు, నేను ముసలివాడినవుతున్నానని నాకు తెలుసు, నేను విర్రవీగుతున్నాను అహంకారం చేతని నాకు తెలుసు. తెలుసా తెలీదా? తెలుసు. ఈ రెండిటిని పట్టుకో. ఇదే సత్ ఉన్నది. ఇంకోటి తెలుసు. ఉనికి, ఎరుక. అస్థి, భాతి. అందుకనే ఈ బొటన వేలికి ఇచ్చాం. ఇది బ్రహ్మం తెలుసా? ఇది బ్రహ్మం. ఆ తర్వాత బ్రహ్మంలో నుంచి మాయ, అహంకారం వచ్చింది. ఇంకా మాయ వచ్చింది. మాయ ఆ తర్వాత 3 గుణాలు వచ్చినాయి. ఇది ఇంకొక రకంగా ఈ 5 వేళ్ళని. చూసారా? ఈ మాయ, అహంకారం గనక బ్రహ్మనికి సరెండర్ అయిందంటే, ఈ 3 గుణాలు మనల్ని ఏమి చెయ్యవు అని చెప్పడానికే చిన్ముద్ర, కాన్షియస్ గెస్చర్ అంటారు. ఏంటంటే అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? దీని మూలం కూడా దీంట్లోనే ఉంది కదా. అందుకనే ఈ బ్రహ్మం అయినటువంటి ఈ బొటనవేలు లేకపోతే ఈ 4 వేళ్ళు ఏం చేయలేవు పని. అన్ని వేటికి శక్తి రావాలన్నా చూడండి, ఇది ఉంటే అన్నిటికీ శక్తి వస్తుంది. అన్నిటికీ శక్తి వస్తుంది, అన్ని కలిసి పనిచేస్తాయి. కానీ ఇది ఉండాలి. ఇది లేకుండా, అందుకనేగా ఆయన ఆ ద్రోణాచార్యుడు ఆ ఏకలవ్యుడిని ఈ బొటనవేలు ఇవ్వమన్నాడు కదా. ఇలాగా అస్థి, భాతి 2 అర్థమైనయా? సరేండి, అర్థమైనట్లుగా ఉంది, ఒప్పుకుంటాం. ఇంకా బాగా చింతించాలి, చాలా లోతుగా చింతించాలి, ధ్యానించాలి. ఆ ధ్యానం ఎట్లా చేయాలని కూడా చెప్తారు. ఇప్పుడు వచ్చే టాపిక్ 22వ శ్లోకంలో నుంచి అది ఎలా బాగా అర్థం అవ్వాలి సందేహం లేకుండా అనేది చెప్తారు. సో అస్థి, భాతి. మూడోది ఏంటి? ఈ నేను ఉన్నాను, నేను ఆనంద స్వరూపుడిగా ఉన్నాను. ఆ నిజమైన నేను, అహంకారానికి ఆనందం లేదు, దుఃఖం వస్తుంటుంది. నిజమైన నేను, నిజమైన నాకు, ఆ నిజమైన నాకు దుఃఖం లేదు, సంసారము లేదు. ఎందుచేత? నేను ఆనంద స్వరూపుడిని, ఆనందమే నా స్వరూపం.
అందుకనే ఈ ప్రియం అనేటువంటి చిన్న పదం. నాకు మా వారంటే చాలా ప్రియమండి. నా భార్య అంటే నాకు చాలా ప్రియము. మా తల్లి అంటే నాకు చాలా ప్రియము. మా కొడుకంటే. ఆ ప్రియము కాదు. ఆ ప్రియము కాదు. ఉపనిషత్తులో తైత్తిరీయంలో ప్రియ, మోద, ప్రమోద, ఆనంద అని 4 గ్రెడేషన్లు చెప్తుంది. ప్రియం అనేటువంటిది లోకంలో చిన్నది. ఈరోజు ప్రియముగా ఉన్నది రేపు అప్రియమవుతుంది కదా! ప్రియముగా ఉన్నది ఈరోజు అప్రియం అవుతున్నాయా లేవా? ఈ 2 నెలల్లో 3 వార్తలు విన్నాను. ముగ్గురు ఆడపిల్లలు. ముగ్గురు నాకు తెలిసిన వాళ్ళే. ముగ్గురి యొక్క పెళ్ళిళ్ళు నిశ్చయమై వెడ్డింగ్ కార్డు కూడా ఇచ్చి ఆగిపోయినాయి. ఒక అమ్మాయేమో డాక్టరు, ఇంకొక అమ్మాయేమో ఆర్కిటెక్ట్, ఇంకో అమ్మాయి ఇంజనీరు. ముగ్గురు అమ్మాయిలు బంగారం లాంటి వాళ్ళే. అంటే నాకు తెలుసు వాళ్ళు. ముగ్గురి యొక్క పెళ్ళిళ్ళు నిశ్చితార్థాలయ్యి వెడ్డింగ్ కార్డులు ఇచ్చి కూడా ఆగిపోయినాయి. ఎందుకంటే అక్కడేదో అప్రియం కనపడింది. మొదట ప్రియంగా ఉంది. అన్ని కుదిరినాయి, అన్ని నచ్చినాయి అన్నారు. మరి ఏమైందో కారణాలు నాకు తెలియవు. చెప్పలేరు కదా అవి కారణాలు పాపం. అడిగి కూడా మనల్ని ఎందుకు వాళ్ళని బాధించడం అని ఆశ్చర్యం చూడండి. ఈ లౌకిక లోకం యొక్క పోకుడు ఇట్లాగానే ఉంటుంది. లోకం తీయడం. మరి దాన్ని ఒప్పుకోవాలి అంతే. అప్పుడే మరి అక్కడ సంసారము, దుఃఖం అన్నీ వస్తాయి. ఇప్పుడు మనం సత్యాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఈ ప్రియం అనేటువంటిది మోద ప్రమోదముల కంటే కూడా మించి ఉన్నటువంటిది ఆనందమని ఉపనిషత్తు పదాన్ని ఉపయోగిస్తుంది. మరలా ఇంకా ఆనందం అంటే కూడా ఇక్కడ విషయానందము కాదు, అది గుర్తించాలి. లడ్డు తిన్నాను ఆనందంగా ఉంది, సినిమాకి వెళ్ళాము ఆనందంగా ఉంది, అది జస్ట్ సెన్షువల్ ప్లెజర్. అది అసలు ఆ సెన్షువల్ ప్లెజర్, ఇంద్రియ సుఖములన్నీ రావటానికి ఆ ఇంద్రియంలో ఆయా విషయములలో సుఖము ఉండటానికి కారణమే నేను సుఖస్వరూపుని కాబట్టి నా ఆనందమును సుఖమును దాంట్లో ప్రకాశింపచేసి తప్పుగా ఈ సిగరెట్లో ఆనందం ఉందని, ఆల్కహాల్లో ఆనందం ఉందని, ఆ ఇంద్రియ భోగంలో ఆనందం ఉందని చెప్పి మాయలో అజ్ఞానంలో మైమరిచిపోతున్నాను. కానీ నిజంగా అసలు అన్నిటిలో ఏ ఆనందమైన ఏ సుఖమైనా సరే మెయిన్ ఫౌంటైన్, జనరేటర్, డ్యామ్ లైక్ ఉన్నటువంటి నా ఆనంద స్వరూపమే, నా నిత్య ఆనంద స్వరూపమే వాటన్నిటిలో ప్రకాశిస్తున్నది, ప్రతిబింబిస్తున్నది. కానీ నిజంగా వాటికి లేదు. ఆలోచించి చూడండి, జడంలో ఎట్లాగంటే ఆనందం ఉంటుంది. లడ్డు చైతన్యమా, జడమైన పదార్థమా? జడ పదార్థం. అది శరీరమే జడమని చెప్తుంది కదా శాస్త్రం. ఆ శరీరంలో నేను అనేది ఉన్నంత వరకే ఆత్మతోటి సంబంధం, క్లోజ్నెస్ ఉన్నంత వరకే ఇది శివం. ఆ క్లోజ్నెస్ పోయి అవి రెండు కొంచెం అట్లా దూరమైన అంటే శవమైపోతున్నదే. ఇప్పుడు బ్రహ్మం యొక్క స్వరూపం ఏమిటి? ఉన్నాడు, ప్రకాశిస్తున్నాడు జ్ఞానముతో, దెన్ ఆనంద స్వరూపుడుగా ఉన్నాడు, ప్రియం. అందుకనే ఇంకొక ఉపనిషత్తులో జాగ్రత్తగా ఈ ఆనందము, ఈ ప్రియము ఇవేవైనా చెప్పి తప్పుగా అర్థం చేసుకుంటారు జనం అని చెప్పి, అసలు ఆనందానికి అర్థం ఏమిటో తెలుసా? ఎందుకు దాన్ని ఆనందం అన్నారంటే అది అనంతము, లిమిట్లెస్. ఇప్పుడు ఈ చెప్పిన అస్థి భాతి అనేటువంటిది అదే అంతటా వ్యాపించున్నది, అన్నిటి యందు అంతటా. ఇప్పుడు రకరకాల మూకుళ్ళు, కుంపట్లు, తొట్లు, కుండలు అన్నీ మట్టే కదా ఆవరించింది. మట్టి కంటే వేరుగా ఏమైనా ఉన్నాయా? అందుకనే ఈ బ్రహ్మం కాన్షియస్నెస్ తప్ప
అన్నిటి యందు అస్థి, భాతి, ప్రియం అనేటువంటిది. ఆ మూడిటి వలనే. అందుకని బ్రహ్మస్వరూపం ఈ మూడు, మొదటి మూడు. అర్థమైందా? ఆనందం. ఆనందం నా నిజ స్వరూపం. నేను ఆనందమునకు ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళి బెగ్ చేయక్కర్లేదు. అసలు అన్నిటికీ ఆనందాన్ని ఇస్తున్నది నేనే అని చెప్పి తెలుసుకోవాలి, బాగా అర్థం చేసుకోవాలి. ఇంకా ఇది ఎట్లా చెప్తున్నారు, శాస్త్రం చెప్తుంది, దృగ్దృశ్య వివేకం చెప్తుంది అని మనసులో సందేహాలు ఉంటాయి. వినగ 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 వినగా మననం చేయగా 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 ధ్యానించగా ధ్యానించగా సందేహాలన్నీ పోతే అప్పుడు క్లియర్గా ఇది సత్యం, ఆ సత్యము నేను అని తెలుస్తుంది. మూడు అర్థమైన ఇప్పుడు ఆనందం, అనంతం, అది లిమిట్లెస్గా ఉంది. కాబట్టి ఇప్పుడు లిమిట్లెస్గా ఉన్నది. ఇప్పుడు ఆకాశం పోయి ఆకాశం దేనికైనా నేను అక్కడికి వెళతాను, ఇక్కడ నాకు బాగలేదని చెప్తుందా? ఎక్కడికైనా వెళ్ళగలదా? వెళ్ళాల్సిన అవసరం ఉందా? వెళ్ళలేదు, వెళ్ళదు, వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుచేత? అదే ఉన్నది, అంతటా అంతటా ఉన్నది అదే. ఇది కొంచెం ఇంకా కష్టం అర్థం చేసుకోవటం. ఎందుకు కష్టంగా ఉంటున్నదంటే ఈ చిన్న శరీరము, మనస్సు అని ఈ చిన్న పరిధిలో నుంచి చీకటి ఈ చిన్న నూతిలో పడిపోయిన కప్పలాగా ఉండి మనం ఇదే సత్యం, ఇది నిజం అని అనుకుంటూ అలవాటైపోయింది. అనేక జన్మలుగా అలవాటైపోయింది. అంటే అంతకంటే లేదా, ఈ అలవాటుని మార్చుకోవాలి, ఈ తప్పు భావాన్ని తీసేయాలి వివేకం చేత. అలా చెప్పి తర్వాత రెండేంటి? నామము, రూపము. ఏదైనా మీకు ఇంద్రియములకు మనస్సుకు అనుభవమైనటువంటిది ఏది చూసినా దానికి ఒక నామము, రూపము ఇవ్వబడింది. ఈ నామరూపం గురించి కుమ్మరివాడు కుండలు చేయటం గురించి అసలు నిజంగా చేశాడా? ఆ నామరూపం కూడా ఎక్కడి నుంచన్నా తెచ్చి కుట్లో నుంచి దానికి అంటించాడా అంటే అసలు వాడు ఏమీ చేయలేదు. ఊరికినే వాచారంభణో వికారో నామధేయం మృత్తిగా ఏవ సత్యం. కాబట్టి ఈ నామరూపాలు కూడా కల్పితమే కదా. ఇప్పుడు పేరు పెట్టలేదు, పేరు పెట్టకపోయినా కూడా అది ఉన్నది, ఉన్నదని దాంట్లో భేదం లేదు. కానీ భేదం మనకెక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుందంటే, సరే అండి ఉన్నది, కానీ అన్నిట్లో చైతన్యం లేదే. ఇక్కడ చైతన్యం ఉన్నటువంటి జీవరాశుల్ని కొన్నే చూస్తున్నాం, చైతన్యం లేనటువంటి భోగ్య వస్తువులను చాలా చూస్తున్నాం. అసలు ఆ చైతన్యం లేకుండా జడముగా ఉన్న వస్తువులో అస్థి అంటే ఉన్నది, అస్తిత్వం ఉన్నది. చైతన్యము కూడా ఉన్నది, కానీ వ్యక్తం అవ్వటం లేదు. నీకు ప్రాణమున్న జీవులలో వ్యక్తమైనట్లుగా ఈ జడముగా ఉన్నటువంటి కొన్నిట్లో ఏంటి? జడమునకు ప్రాణమునకు ఆ చైతన్యం అంతటా ఉన్నా కూడా అది వ్యక్తమయ్యేందుకు కావలసిన మీడియం, ఉపాధి సూటబుల్గా లేదు అంతే. కాబట్టి ఇప్పుడు దీంట్లో ఇది అస్థి అంటే ఉన్నదన్నాం, మరి ఇది భాతి, దీనికి జ్ఞానం ఉందంటే ఉన్నది, కానీ అది వ్యక్తమయ్యేందుకు ఇక్కడ అవకాశం లేదు అంతే. ఎందుచేతనంటే అసలు ఈ అస్థి భాతి సత్తు చిత్తు వేరు కాదు. అవి పేర్లు చెప్పి మనకు అర్థమయ్యేందుకు శాస్త్రం ఉపయోగించే పదాలే కానీ సదేవ చిత్ చిదేవ సత్. ఎందుచేతనంటే మొదట చెప్పాను, ఇప్పుడు కొంచెం సేపటి ముందు, ఉన్నవాడికి తెలుసా ఉన్నానని, లేనివాడికి తెలుసా? ఉండి ఉండాలి, ఉండి ఉన్నవాడికి తను ఉన్నాడని తెలుస్తున్నది. కాబట్టి ఆ రెండు వేరు కాదు.
ఉండటము, ఉన్నానని తెలియటము రెండు వేరు కాదు. ఉన్నదే తెలుసుకుంటున్నది, తెలుసుకుంటున్నదే ఉన్నది. కానీ మన సందేహం ఏమిటంటే దీంట్లో అదే వ్యక్తం అవ్వలేదు. ఇదే ఇప్పుడు చెప్పాను కదా, శివం శవం. మరి ఆ శరీరం, మరణించిన శరీరానికి తనకేం తెలియట్లేదు. చూసారా? ఉన్నదిగా, అదే మనిషిగా, వాడేగా, గంట ముందు మాట్లాడాడుగా, గంట ముందు మాట్లాడాడు, ఫోన్ చేశాడు, అన్నీ ఉన్నాడు. ఇప్పుడేం మాట్లాడాడు, ఇప్పుడేం చేయడు? ఇది బాగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అది వ్యక్తం అయ్యేందుకు ఇప్పుడు దాంట్లో కెపాసిటీ లేదు. చైతన్యం, ఇంద్రియాలన్నీ ఉన్నాయి, కళ్ళున్నాయి. వీడి కళ్ళు, వీడి కిడ్నీ తీసుకెళ్ళి వేరే ఎవరికి కూడా పెట్టి ఉపయోగిస్తారుట, ఆర్గన్ డొనేషన్. కానీ వీడికేం ఉపయోగపడదంటే, వీడికి ఆ చైతన్యం లోపల వ్యక్తమయ్యేందుకు కావాల్సిన అంత కోఆర్డినేషన్ ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు సూటబుల్గా లేదు. అంతే, సూటబుల్గా లేదు, వ్యక్తము కాలేదు కాబట్టి అసలు అది లేదని అంటామా? లేదని అంటాం, అనం. మనకు తెలియలేదు, కన్నుకి కనపడలేదు కాబట్టి దాన్ని లేదని అనలేము, అనకూడదు. కాబట్టి నామరూపాలనేటువంటివి కేవలం కల్పించబడిన జగత్కి చెందినవి. శ్లోకంలో జగత్ రూపం తతోద్వయం. జగత్ అంటే ఏం చెప్పాం అర్థం? జాయతి గచ్చతి, పుట్టినట్లుగా కనిపిస్తుంది, కనుమరుగైపోతుంది. అప్పుడు ఇప్పుడు దీనికి కుండ అనే పేరు ఇవ్వకముందు ఏమైంది? మట్టి ఉంది కదా, మట్టిగానే ఉంది. ఇప్పుడు దీని కుండ అని పిలవకపోతే ఏమైంది? సరే, ఈ కుండ అనే రూపం రాకముందు పేరు లేదు, రూపము నామము రాకముందు మట్టి ఉందా లేదా? ఉంది. ఇది అర్థం కావాలంటే ఇక్కడ మట్టి లేకుండా ఉండాలి. సరియా? ఇక్కడ మట్టి ఉంటే ఈ మట్టి గురించి అర్థం కాదు. కాబట్టి వస్తాయి పోతాయి, నామరూపాలు వస్తాయి పోతాయి. అందుకని నిజమైన నాకు పుట్టుక లేదు, చావు లేదు. కానీ ఈ శరీరం అనేటువంటిది ఏదో తయారైంది, దానికి ఏదో కర్మ సిద్ధాంతం అని చెప్తాం. దాని లోపలికి వెళ్ళొద్దు మనం, అది వేరే టాపిక్. ఇలా చెప్పి 20వ శ్లోకంలో, ముఖ్యమైన శ్లోకం కాబట్టి చాలాసేపు తీసుకున్నాను, బాగా అర్థం చేసుకోవాలి. చెప్పిన తర్వాత శ్లోకంలో ఈ విషయాన్ని కంక్లూడ్ చేయాలి ఇక్కడ. అందుకని ఏం చెప్తున్నారంటే, ఖం వావ్యగ్నిజలోర్వీషు దేవతిర్యంగనరాదిషు అభిన్నా సచ్చిదానందాః విద్యేతే రూపనామని. ఇప్పుడు ఉన్నది ఒకటే, ఏదది? సత్ చిత్ ఆనందం, బ్రహ్మం. మరి ఇక్కడ కోటానుకోటి వెరైటీ కనపడుతున్నాయి అనేది మనకు సందేహం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో, ఈ మల్టిప్లిసిటీ, డైవర్సిటీ, ఇవి అనేకముగా ఉన్నా కూడా ఆ అనేకములో ఉన్నది ఏకము ఉండుట చేతనే అనేకము కనపడుతున్నాయి. ఏకమైనటువంటి మట్టి లేకుండా అనేకమైన కుండలు, అనేకమైన మూకుళ్ళు, అనేకమైన ప్రమిదలు, అనేకమైన కూజాలు కనపడతాయా? ఉన్నదే నామరూపం ఇచ్చినప్పుడు అనేకంగా అవుతున్నది అది. కానీ నామరూపం ఇవ్వలేదనుకోండి, ఏమవుతుంది? ఉన్నది ఒకటే. కాబట్టి నామరూపముల చేత భేదము ఏర్పడినందువలన అనేకముగా నీవు చూస్తున్నప్పటికీ కూడా ఉన్నది ఒకటే అని చెప్పి ఎవరైతే గుర్తిస్తాడో వాడు జ్ఞాని, ఎవరైతే గుర్తించడో వాడు అజ్ఞాని.
హూ విల్ సీ ద యూనిట్ ఇన్ డైవర్సిటీ. అది ఈ సనాతన ధర్మము యొక్క, హిందూ ధర్మం యొక్క గొప్పతనం. డైవర్సిటీ ఈజ్ ఎ బ్యూటీ ఇన్ దిస్ వరల్డ్, గాడ్స్ ఈశ్వరాస్ క్రియేషన్. డైవర్సిటీ ఉండనండి, నాకేమైంది ఇప్పుడు? ఆ డైవర్సిటీని చూస్తూ ఆడుకుంటుంటాను, ఆనందంగా ఉంటాను. దానికోసం ఎందుకు నేను భేదాలు క్రియేట్ చేసుకొని, కోపతాపాలు తెచ్చుకొని, రాగద్వేషాలు పెంచుకొని, దుఃఖిస్తూ, కష్టపడుతూ, టెన్షన్ అవుతూ పోరాటం చేయాలి? అవసరం లేదు. ఎందుకంటే నేను గుర్తించాను, ఉన్నది ఒకటే, ఉన్నది ఒకే స్క్రీను. ఆ స్క్రీన్ మీద అనేక బ్రహ్మలు, అనేక రకాల మనుషులు పరిగెడుతున్నట్టు, వస్తున్నట్టు, పోతున్నట్టు, యుద్ధం చేసినట్టు, నవ్వుతున్నట్టు, పెళ్లి చేసుకున్నట్లు అన్నీ కనపడతాయి కదా. నాకు తెలుసు అవన్నీ అసలు నిజం కాదు, నిజమైంది ఆ స్క్రీన్ మాత్రమే. స్క్రీన్ నిజమని తెలుసుకున్నవాడు స్క్రీన్ చెయ్యడు, ఏడవడు. స్క్రీన్ ఒకటని స్క్రీన్ని తెలుసుకున్నవాడు హ్యాస్ టు స్క్రీన్, ఏడవాల్సిందే. కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు ఆయనే, అన్నిటిని చెప్పి ఏంటి, 5 పంచమహాభూతాలని చెప్తున్నారు. ఖం ఆకాశం, వాయువు, అగ్ని తెలుసు, జలం మనకు తెలుసు, ఉర్వి కొత్త పదం ఇది ఒక్కటే. ఉర్వి అంటే భూమి, భూమికి మరొక పేరు ఉర్వి. ఇలా 5 ఎలిమెంట్స్, 5 పంచమహాభూతాలను వేటినైతే చెప్తున్నామో వాటి యొక్క కాంబినేషనే అన్ని రకాల శరీరాలు, అన్ని రకాల నామరూపాలు, వేరే ఏమి కాదు. దేవతా శరీరమైనా కూడా పంచభూతముల యొక్క కాంబినేషనే. అందుకని ఇక్కడ లిస్ట్ ఇస్తున్నారు. పంచభూతాలు యొక్క కలయికే దేవతల యొక్క తిరియక్ అంటే ఇంత హారిజాంటల్ వర్టిబ్రల్స్, జంతువులు, 4 కాళ్ళ మీద నడిచే జంతువులని తిరియక్ యోని అంటుంటారు కదా. ఆ జంతువులన్నీ తిరియక్. 2 కాళ్ళ మీద నడిచేటువంటి మనుషుల మనము, నర, ఆదిషు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. కాళ్ళు లేని పాము, 6 కాళ్ళు, 8 కాళ్ళు, అనేక కాళ్ళు ఉన్నటువంటి జంతువులు కదా. తర్వాత 2 కాళ్ళున్నా కూడా రెక్కలతో పరిగెత్తే పక్షులు, ఎగిరే పక్షులు, నీళ్లల్లో ఉంటూ ఏ కాళ్ళు చేతులు ఉన్నట్లు కనపడవు కానీ ఏంటో మొక్కల చేత అది అటు ఇటు పక్కన దానికి ఉన్నాయి రెక్కలు, అది నీళ్ళల్లో పరిగెడుతుంది. ఇవన్నిటిని ఇంకా అసలు ఎక్కడ పరిగెట్టదు, ఏం లేదు, కంటికే కనపట్లేదండి ఆ కరోనా. ఆ బ్యాక్టీరియా, ఆ వైరస్, ఆ అమీబాజీ కూడా కంటికి కనపడదు. ఆ అమీబాజీ అది ఒక సెల్లే 2గా అవుతుంది, 2 4గా అవుతుంది, 4 6 అట్లా పెరుగుతుంది. అది దానికి మ్యారేజ్ అట్లా ఏం లేదు, కన్సీవింగ్ అట్లా చూసారా. కోటానుకోటి రకరకాల విచిత్రం, చిత్ర వైచిత్రకృతం ఈ లోకమంతా. బాగుంది. నీళ్లలో చూస్తే విచిత్రం, ఆకాశంలో చూస్తే విచిత్రం, భూమి మీద అడవుల్లో చూస్తే విచిత్రం, నక్షత్ర మండలం విచిత్రమో విచిత్రము, ఈ నరాదేశం. ఇవన్నిట ఏమంటారు ఇప్పుడు? అభిన్నః. అభిన్నాః. ఇవన్నీ వేరు కాదు, భిన్నమంటే వేరు. ఇప్పుడు అభిన్నాః అంటే అన్నీ ఒకటే. ఈ అన్ని పంచభూతాల కాంబినేషన్లే. కాంబినేషన్ డిఫరెన్స్, దట్స్ ఆల్ కదా. డిఫరెన్స్ ఈజ్ లిటిల్ కాంబినేషన్ డిఫరెన్స్. ఏ కాంబినేషన్ డిఫరెన్స్ వై అనేది అదే వేరే కదా. కర్మ అంటాము, ఇదంటాము, అదంటాము, మాయ అంటాము. మొత్తానికి ఒకటే వస్తువులు అన్నీ అయినాయి. కాబట్టి అభిన్నాః ఇవన్నీ. దేనికి అంటే అభిన్నాః? సచ్చిదానందాః. అన్నీ కూడా ఈ అస్థిభాతి ప్రియం. చూడండి, ఇక్కడేమో ఈయన టెక్నికల్ ఉపనిషత్తు టర్మే ఉపయోగిస్తున్నారు.
అందుకే నేను ముందే చెప్పాను మీకు, అస్థి భాతి ప్రియమన్నాను, సచ్చిదానంద స్వరూపం అన్నాను ఒకటే. ఇప్పుడు ఆయన ఉపయోగించారు ఇక్కడ, చూసారా? ఎగ్జిస్టెన్స్, కాన్షియస్నెస్, బ్లిస్ అన్నీ అదే, అన్నీ అదే. పెద్ద శరీరం, చిన్న శరీరం, ఏనుగు, దోమ, తిమింగలం, కొండ, దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు అని ఏదైనా చెప్పప్ప, ఏదైనా చెప్పు. చిన్నవాడు, పెద్దవాడు, మగవాడు, ఆడవాళ్ళు, తెలుగు వాళ్ళు, మలయాళం వాళ్ళు, బ్రాహ్మణులు, ఎన్ని రకాలు డిఫరెన్స్. ఇదంతా మాయా యొక్క కల్పితం. అందుకని అవి చూసి మనం ఏమారిపోకూడదు, మోసపోకూడదు. వివేకంలో ఉంటే సచ్చిదానందమేద ఇవన్నీ కూడా అని చెప్పి, కాబట్టి ఇవన్నీ సేమ్. ఎక్కడ డిఫరెన్స్ అంటే రూపనామాని భిద్యతే, పేరు రూపంలోనే డిఫరెన్స్ అండి. పేరు రూపంలోనే డిఫరెన్స్. మనకేంటంటే ఆశ్చర్యం, ఈ మనస్సుని, ఈ విషయం మొత్తాన్ని మనం ఆబ్జెక్ట్గానే చూడటం అలవాటు అన్నిటిని లోకంలో. మనుషుల యొక్క నాలెడ్జ్ మనం చదువుకున్నదంతా కూడా ఆబ్జెక్టివ్ నాలెడ్జే కదండి. అందుకని ఈ సత్యం, జ్ఞానం, అనంతం, అస్థిభాతి ప్రియం అని బ్రహ్మం అని చెబుతుంటే దీన్ని కూడా ఆబ్జెక్టిఫై చేసి చూడాలనుకుంటాడు. నువ్వు ఆబ్జెక్టిఫై చేసి చూడకూడదు, అది సబ్జెక్ట్గా చూడాలి. సబ్జెక్ట్ అంటే ఏంటి? ఇక్కడ నేనని ఏది అనిపిస్తున్నదో అక్కడ కూడా అదే ఉంది, అక్కడ ఏది ఉందో అదే ఇక్కడ ఉంది. అదే కదా మహావాక్య ఉపదేశం వస్తుంది తర్వాత. వేరే చోట ఎక్కడో చెప్పుకుంటాం, యు ఆర్ దట్. సో ఇఫ్ యు ఆర్ దట్, దెన్ దట్ ఈజ్ యూ కూడా కదా. రివర్స్లో కూడా చెప్పచ్చుగా, అదే నువ్వు, నువ్వే అది. ఈ అది అనేటువంటిది ప్రణవును ఈ సర్వం మొత్తానికి చెందుతుందండి. అది అంటే ఇదం అంటారు, లేక తద్ అంటారు. దట్ అన్న కూడా కొంచెం దూరం అవుతుంది ఆ ఉపయోగం, ఆ ప్రయోగం. అందుకని దట్ అని ఉపయోగిస్తున్నది యు ఆర్ దట్ అని. ఆ దట్ అనేది ఎక్కడో వెతకూడదు, అది ఇదమే. ఇదమంటే కొంచెం దగ్గర, ఇదే ఇక్కడ ఉంది, ఇది నువ్వే, ఇది నువ్వే, అది నువ్వే. ఏ విధంగా? నేను ఎట్లాంటి కుక్కనవుతాను ఏంటి? నిజంగా ఒక రకంలో చూస్తే శరీరపరముగా, నామరూపపరముగా ఈ కొన్ని క్వాలిటీస్ వ్యత్యాసం ఉన్నా కూడా, భేదం ఉన్నా కూడా, అన్నిట్లో బాబు ఉన్నది సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః అని భాగవతం ఆ ప్రేయర్ చెప్పేవాళ్ళం కదా తెలుగులో. విన్నారా కొంతమంది అయినా భాగవతం? మీరు మాట్లాడాను ఆ కరోనా టైం అంతా కూడా 100కి పైన ఎపిసోడ్స్ ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి, వెబ్సైట్లో కూడా ఉన్నాయి. సరేనా? వినండి, టైం ఉంది, ఓపిక ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే ఇలా వింటూనే ఉంటే, ఈ జ్ఞానంలో ఇట్లా ఊరుతూ ఉంటే ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే నా గురించేగా ఇది, నా గురించి చెప్తున్నది ఉపనిషత్తు, ఎవరి గురించో చెప్పట్లేదు. ఆ దేవుడి గురించి, ఈ దేవుడి గురించి, ఆ ఊరు గురించి, ఈ ఊరు గురించి చెప్పలేదే. నీ గురించి చెప్పింది. నువ్వేదో ఈ జగత్తు అదే, నువ్వేదో ఆ ఈశ్వరుడు అదే, ఆ ఈశ్వరుడు ఏదో అదే జగత్తు, ఆ జగత్తు ఏదో అదే నువ్వు. ఈ జీవ ఈశ్వర జగత్తు భేదము లేదు. ఈ అజ్ఞానమును తొలగించుకో వివేకము చేత. కాబట్టి 13వ శ్లోకంలో ప్రారంభించినటువంటి వివేక విచారం, దృగ్దృశ్య వివేకము, ద మెయిన్ క్రక్స్ ఆఫ్ దిస్ టెక్స్ట్ బుక్. ఆ టాపిక్ ఈ 21వ శ్లోకంతో ముగిసినది. 22వ శ్లోకంలో నుంచి
ఇప్పుడు ఈ జ్ఞానమును, ఈ విన్న విషయాన్ని ఎట్లా దృఢపరుచుకోవాలి? దానికి ఏదైనా వేరే ఉన్నదా అంటే ఉన్నది అని చెప్పి 6 రకాల సమాధి ధ్యాన ప్రక్రియలు చెప్పబోతున్నారు. ఈ పుస్తకంలో చెప్పినట్లుగా మరి ఏ పుస్తకంలో, ఏ ఉపనిషత్తులో కూడా ఇటువంటి వివరణ ఉండదు. కాబట్టి తప్పకుండా వచ్చే సత్సంగంలో ఆ విషయాన్ని మొదలు పెడతాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.